నిన్న ఒక సిఐ గారు అడిగారు, అయ్యా నువ్వు ఏంగా అంటే అప్పుడైనా ఇప్పుడైనా నేను నా జాతి కోసం పనిచేసేవాడిని, నేను నాకు పార్టీలు కాదు కావాల్సింది. పార్టీలు 5 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, ఎవరు చూసినా మనం వాడుకోవడమే, మన చేత ఓట్లు వేయించుకోవడం, లాస్ట్ మనం అంటరాని వాళ్ళగా చూడడమే. మనకు కావాల్సిన పార్టీలు కాదు. ఈ రోజు గోష్ఠీలు కొప్పాల రఘు ఏ పార్టీలో లేడు, ఎందుకంటే అవసరం లేదు. ఆ పార్టీకి పోతే ఆ పార్టీ అతను వచ్చాడని చెప్పేసి బురద చల్లుతారు, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ అతను వచ్చి నాకు బురద చల్లుతారు. నాకెందుకు? నా జాతి కోసమే పనిచేయాలా, నా జాతి ప్రజల కోసమే పనిచేయాలా. మేము పనులు బాటలు బాగొట్టుకొని, మేము ఉన్నంత మా సమయాన్ని బాగొట్టుకొని, ఎక్కడ సమస్య వస్తే అక్కడ మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పరిగిస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరిగిందని కాదు, ఎవరో ఏ చెప్పలే, మాకు మీడియాలో వచ్చింది, వెంటనే స్పందించాం, వెంటనే మీడియాలో వచ్చినట్టు. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటరానితనం మీద మరియు ఏదైతే వివక్షత జరుగుతుందో దాని మీద పూర్తిగా నివారించేదానికోసం చట్టాలు మీకు తెలిసేదానికి ఈ యొక్క ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే మా తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి మండల ప్రజా పరిషత్ అధికారి గారు వచ్చారా, అమ్మగారు హాజరయ్యారా, మరియు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారు వచ్చారా, ఎంఈఓ గారు నేను అన్ని పట్టించుకున్నా, మా అతనికి సోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది మేడం, నేను ఖచ్చితంగా కలెక్టర్ గారు తీసుకొచ్చాను. అదేవిధంగా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారు, మరిపాడు ఎస్ఐ గారు సార్ ముందుగానే ఉన్నారు. అదేవిధంగా మండల వ్యవసాయ శాఖ అధికారి వచ్చారండి, మండల వ్యవసాయ శాఖ అధికారి రాలా. మరి ఏపీఎం గారు కూడా రాలా. మరి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ మరిపాడు ఆఫీసర్ రాలేదు, ఏపీఓ మండల సంబంధం లేదు, వచ్చినప్పుడు వచ్చారా లేదా, ఓకేనా. మరి అదేవిధంగా మండల వైద్యాధికారి మరి అసిస్టెంట్ ఇంజనీరు గృహ నిర్మాణ శాఖ ఏఈ గారు వచ్చారా, హౌసింగ్ రాలా. మరి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ శాఖ అయినా రావాల్సింది కదమ్మా. అసిస్టెంట్ ఇంజనీరు జలవనరుల శాఖ, మరి అదేవిధంగా R&B ఇంజనీర్ సెక్షన్ రాలా. మరి వైద్య శాఖ అధికారి పశువర్ధక శాఖ రాలా. ICDS సూపర్వైజర్లు రాలా. సరఫరాల ఉప తహసీల్దార్ గారు మరిపాడు రాలా. మరి అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వాళ్ళు రాలా. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, మరి హాస్టల్ వార్డన్లు, బీసీ వార్డన్లు మీరు ఓకే. మినిస్టర్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు? ఆర్ఐ గారు రాయాలి, మీరు గారు రాయాల్సింది. ఆర్ఐ గారు రెవెన్యూ RIO రాయాలి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన రాయాలి, మినిస్టర్ మీరు గారు రాసింది. మీరు రికార్డ్ మెయింటైన్ చేసేది తహసీల్దార్ ఆఫీస్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు, దానికి సెపరేట్ ఒక సెక్షన్ వస్తుంది. మా సోదరులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా వచ్చుంటారని మేము ఆశిస్తున్నాము. మరి దీంతోపాటు కుల సంఘాలు, NGOs, మరి అదేవిధంగా మనం ముఖ్యంగా ఈ సభకి హాజరు కావాలని చెప్పేసి మనం RDO గారిని మరియు DSP గారిని మనం ఖచ్చితంగా హాజరు కావాలని కలెక్టర్ గారు నోటీసులో పెట్టాము. సారీ సార్ పరిస్థితులు ఉన్నటువంటి. సో ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడలేము, కానీ దాని బదులుగా మా CI గారు వచ్చారు. సో ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే